మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెబ్రీ, బర్లీ పొగాకు కొనుగోలులో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెబ్రీ, బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. మరో మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. తాడేపల్లి నుంచి ఉదయం బయలుదేరిన జగన్ రోడ్డు మార్గాన సత్తెనపల్లి చేరుకున్నారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భాగంగా సత్తెనపల్లి పట్టణం జనసంద్రమైంది. కిలోమీటర్ల పొడవునా జనమే కనిపించారు. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. ప్రభుత్వ ఆంక్షలు జగన్ పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. పోలీసులు చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు జనం కదిలారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరులు అన్న. వెంకటేశ్వరులు నా కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు. ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల అనే గ్రామం. కోర్లకుంట వెంకటేశ్వర్లు అన్న, నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్.
పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలింగ్ సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏటుకూరు వద్ద కాన్వాయ్ వెళ్తుండగా వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జగన్ కాన్వాయ్ తో పాటు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా అనధికారికంగా అనేక వాహనాలు వచ్చాయని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. దీనిపై కేసు కూడా నమోదు చేశామని వారు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతోందని చెప్పారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి. ఫర్దర్ గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. వెహికల్స్ లైన్ గా ఉంది, వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ AP 26 CE 0001 అది ఒక 50 మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి. ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు, వెంగళాయపాలెం నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి, టాటా సఫారీ వైట్ కలర్ AP 26 CE 0001. ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన ఆ పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్లో ఎక్కింది. సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్అటెండెడ్గా ఉండిపోయారు, ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. తర్వాత గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు జటావతు రాంబాబు నాయక్, మర్రి వెంకట సత్యనారాయణకు అరుదైన గౌరవం లభించింది. ఈ మేరకు విద్యారంగంతో పాటు వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 20 డాక్టరేట్లు పొందారు. ఇటీవల గోవాలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని సువర్ణ కుటీర కార్యాలయంలో పలువురు ప్రముఖులు రాంబాబు నాయక్ సత్యనారాయణను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ వివరాలను రాంబాబు నాయక్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 5 సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించడం కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల, బొల్లాపల్లి మండలం, వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయర్ 10వ తరగతిలో
అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ, దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి, మరి 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ 14వ తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు. మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. అన్ని దేశాల్లోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా, చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ, ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెరిసా గారు అంతా చేయలేక. నా పేరు సత్యనారాయణ, మర్రి వెంకట సత్యనారాయణ. ఈరోజు నాకు ఈ అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకు అని చెప్పంటే, గత 10 years నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే, మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు, మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు, కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 1 year మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు. వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని విషయాన్ని షూర్గా చెప్తా ఉన్నాను. అండ్ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ అనేది అంత ఈజీ అవార్డ్ అయితే కాదు. సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలా మంది ఇలాంటి వ్యక్తులు, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటిని సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి, నా వంతు నేను చేస్తున్నా, మీ వంతు మీరు కూడా మీ చేయికి ఎంతైతే ఉంటుందో అంతవరకు సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు. అలాగే చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ, నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు, బట్ మా ఏదైతే ఉంటున్న కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది, బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్. నా పేరు బాలు నాయక్ అండి. నేను ఈ సువర్ణ కుటీర్ కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి. నిజంగా మా సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ రాంబాబు నాయక్ గారికి ఈ డాక్టరేట్ రావడం మాకెంతో గొప్పగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అందరికీ మనసు ఉండదు, కానీ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎంతో మంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, హాస్పిటల్ వైజ్ పరంగా కానీ ఎన్నో సహకారాలు చేస్తూ, తను చేస్తున్న సహకారం ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా తన సహకారాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గ్రహించి తనకు ఇంకా మనం ప్రోత్సాహం అందించాలని చెప్పి డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్లో మహిళా బాధితుల నుండి వినతి పత్రాలు సేకరించారు. మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని చెప్పారు. మహిళలు ఎలాంటి వివక్షతకు గురైనా తక్షణమే మహిళా కమిషన్ ను సంప్రదించాలని సూచించారు.
with you. We are with you. Please. If she is not satisfied, if she is not satisfied, you should take it back to commission and then stand to second. They have initiated a Jan Sunwai because we have several complaints since few years from different districts of Andhra Pradesh, from which we have selected 60 cases of the year 2024 and 25, and few more walk-in cases also has been selected for hearing today. Along with the investigating officers, nodal officers, our DALSA advocates, State Commission chairperson, and other social welfare, everyone interested the case will be given hearing, and accordingly the recommendations and other part will be done and the case will be solved. This is 7 districts have already selected for this because districts are too far. All victims are not possible. It is not possible for them to attend physically. Few of them will be joining virtually, and almost these nearby 3 districts, almost 95% of victims or complainants they are already present in the venue, and a few more we will, after this portion is completed, we will go for virtual. You see, for women, most of the cases are domestic violences, but apart from that we get the cyber crimes. Nowadays it's progressive, and some suicide. విమెన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఉందండి. బేసిక్లీ దాడులు యాక్చువల్లీ ఇంకా పోలీసులు కనుక చూస్తే గత 1 year లో 15% అయితే తప్పుడు కనపడింది లాస్ట్ 5 years ఇప్పటికి. విమెన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా, పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా, మనుషుల్లో మార్పు అనేది లేకపోతే, అంటే మద్యం కానివ్వండి, లేకపోతే గంజాయి మత్తులో కానివ్వండి, వాళ్ళ సెన్సెస్ లో ఉండరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే చదువు ఉండదు కొంతమందికి, మంచి చెడు తెలీదు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ ఇవి జరుగుతున్నాయి. అవి కూడా అరికట్టడానికి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కమిషన్ తరఫున చేసి, అందరూ ఒకరు చేస్తే ఇది అరికట్టేది కాదు, ప్రతి ఒక్కరు పోలీస్ని. అవి ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే జరుగుతున్నాయో 3-4 రోజుల నుంచి ఏదైతే అంటున్నారో వాళ్ళని, అవి కూడా ఆల్రెడీ మేడంకి మెన్షన్ చేశాము. ఆ ఇష్యూస్ నిన్న కూడా అడిగితే చెప్పారు, అది ఆల్రెడీ సుమోటోగా తీసుకున్నాము. ముఖ్యంగా మహిళలు మానం మీద అనే మాట చాలా తప్పుడు మాట. తిండి లేకుండా ఉంటారు, డబ్బులు లేకుండా ఉంటారు, చదువు లేకుండా ఉండగలరు, కానీ ఇలాంటి అవమానం అనేది ఏ మహిళ భరించలేదు. అది తప్పు. సో తప్పకుండా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పాత కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మేము కొంచెం రీఓపెన్ చేయించి. ఈ నెల 20న రెవెన్యూ డే నిర్వహించనున్న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జూన్ 20, 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేసిన రోజున రెవెన్యూ డేగా డిక్లరేట్ చేశారని, ప్రతి మండల కార్యాలయాల స్థాయిలో రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు. రెవెన్యూ డే ప్రకటించిన గత సీసీఎల్ఏ సాయి ప్రసాద్ కు రుణపడి ఉంటామన్నారు. జిల్లాకి 2 లక్షల చొప్పున రెవెన్యూ డే నిర్వహణకు విడుదల చేస్తారని, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సన్మానించి ప్రస్తుత ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం,
అనేక శాఖలకి తల్లి లాంటి రెవెన్యూ శాఖ దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు రాచరికపు పాలన నుంచి మాకు తెలిసి 1540 క్రీస్తు శకం 1540లో షేర్షా సూరి ఫరీద్ ఖాన్ ఆయన రాచరికంలోనే భూ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర. అక్కడి నుంచి మనకు తెలిసే 1640లో కంచర్ల గోపన్న అంటే శ్రీరామదాసుగా ప్రసిద్ధిగాంచినటువంటి కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా పాల్వంచ పరగణకి తహసీల్దారుగా ఆనాడున్నటువంటి గోల్కొండ నవాబు గారు పారిషా గారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కూడా ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. అందరికీ తెలిసి చట్టబద్ధంగా బ్రిటిష్ కాలంలో 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు నుంచి మనకు అఫీషియల్ గా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అఫీషియల్ గా ఈ యొక్క బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేయడం జూన్ 20, 1786లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆనాటి నుంచి మాకు రెవెన్యూ డేగా డిక్లేర్ చేయండి అని గతంలో మా నాయకత్వం అనేక ప్రభుత్వాలు కోరినప్పటికీ మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం జూన్ 20ని రెవెన్యూ డేగా, రెవెన్యూ దినోత్సవంగా డిక్లేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ విడుదల చేయడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెవెన్యూ డే నిర్వహణకి అంటే రెవెన్యూ డే అంటే ఏదో సంబరాల కోసం కాకుండా రెవెన్యూ డే రోజున ప్రజలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.